సరస్వతి ఘాట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య వాలంటీర్లు మొక్కలు నాటారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ 108 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ల సుబ్బారావు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ సమాజానికి మేలు చేయడం అనే మంచి లక్షణం కలిగి ఉండడం అందరి వల్ల కాదని, అది ఒక ముఖ్యమైన లక్షణం అని, ఈ యువతే కావాలని అన్నారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను 2003 నుండి ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విరివిగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తోట సుబ్బారావు, ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ కె సుధాకర్ పట్నాయక్, ఓఎన్జీసీ ఉద్యోగి సేవారత్న లోలబట్టు శ్రీనివాసరాజు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పీఓకే మహేశ్వరి పాల్గొన్నారు. సరస్వతి ఘాట్లో వాలంటీర్లు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించి 12 అడుగుల పనస, మామిడి మొక్కలు నాటారు. వాలంటీర్లను ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, రామకృష్ణ, చంద్రశేఖర్లు అభినందించారు. సామాజిక స్పృహతో కూడినటువంటి విద్యే వాళ్ళకు ఉపయోగపడుద్ది, సమాజానికి ఉపయోగపడుద్ది. నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసుకున్నా కానీ నువ్వు మేధావి ఎప్పుడూ కావు. సామాజిక స్పృహతో కూడినటువంటి విద్యే వాళ్ళు మేధావులు అవుతారు, సమాజాన్ని గురించి ఆలోచిస్తారు, దేశాన్ని గురించి ఆలోచిస్తారు, సేవ ఏ విధంగా చేయాలో ఆలోచిస్తారు. అటువంటి సేవా దృక్పథాన్ని యువతలో, విద్యార్థుల్లో రూపొందించడానికి కారకులైనటువంటి విద్యా సంస్థల్లో ముఖ్యంగా ఆదిత్య విద్యా డిగ్రీ కళాశాల యాజమాన్యం కానివ్వండి, దాంట్లో ఉన్న అధ్యాపకులు కానివ్వండి, ఇటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను రూపొందించడం ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఆయన లేకపోయినా మీరు కార్యక్రమం చేయండి, దైవ కార్యం అన్నారు. ఈ సరస్వతి ఘాట్ అంతా మనం క్లీన్ చేసి శుభ్రపరిచి, సార్ ఈ గోదావరి కూడా సేవ్ గోదావరి అని టీం కూడా ఉంది సార్ మాకు. కానీ ఇక్కడ బాగానే ఉంది, అంతా క్లీన్లీగా ఉందని ఈ గోదావరిలోకి ఎవరిని దింపలేదు. సేవ్ గోదావరి అనేది టేకప్ చేసింది మేమే రాజమండ్రిలో ఫస్ట్.